రుణమాఫీపై విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టేందుకు అధికార పార్టీ సన్నద్దమవుతోంది. ఆధారాలతో సహా వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచేందుకు సిద్దమైంది. ప్రధానంగా వైకాపాలో ఎవరెవరికి రుణమాఫీ అందిందో ఓ జాబితాను పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చింది. ఇందులో వైకాపాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు ప్రతి జిల్లాలోనూ పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు ఉన్నారు. మీ పార్టీ నేతలకే రుణమాఫీ చేశాం, ఇక మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడిదంటూ అధికార తెలుగుదేశం విపక్షంపై ఎదురుదాడికి సిద్దమవుతోంది. జిల్లాల వారీగా వైకాపా నేతలకు ఎవరెవరికి రుణమాఫీ అందిందో వివరాలతో కూడిన జాబితాను సిద్దం చేసింది. 50,000 లోపు రుణాలు ఏక మొత్తంలో మాఫీ చేసిన వివరాలతో పాటు ఇప్పటికే 11,500 కోట్ల రూపాయల మేర రైతు ఖాతాల్లో జమ చేసిన వివరాలను వెల్లడిస్తూ ఓ నివేదిక రూపొందించింది. రుణమాఫీపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు సిద్దమవుతోంది. వైకాపా ప్రజాప్రతినిధులు కూడా రుణమాఫీ ద్వారా లబ్ధి పొందిన విషయాన్ని బహిర్గతం చేయబోతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డికి 1,50,000 రూపాయల మేర రుణ ఉపశమనం కలిగింది. ఇందులో ఇప్పటికే 60,000 రూపాయలు ఎమ్మెల్యే ఖాతాలో జమ అయ్యాయి. అదే జిల్లాలో వైకాపా జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణకు 64,000 రూపాయలకు పైగా రుణమాఫీ దక్కగా, అదే కుటుంబంలో మరొకరికి 85,000 రూపాయలకు పైగా రుణ ఉపశమనం లభించింది. కర్నూలు జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధులకు పెద్ద మొత్తంలోనే రుణ ఉపశమనం లభించింది. కడప జిల్లాలో విపక్షానికి చెందిన ఓ జెడ్పీటీసీతో పాటు ఎంపీపీ, మరో 16 మంది ఎంపీటీసీలకు రుణమాఫీ లభించింది. కృష్ణా జిల్లాలో ఒక జెడ్పీటీసీతో పాటు మరో 13 మంది ఎంపీటీసీలు రుణమాఫీ పొందారు. విశాఖలో ప్రతిపక్షానికి చెందిన 7 ఎంపీటీసీలతో పాటు ఒక జెడ్పీటీసీకి రుణమాఫీ లభించగా, జిల్లాలో మొత్తం 20 మంది వరకు వైకాపా నాయకులకు రుణ ఉపశమనం కలిగింది. ప్రకాశం జిల్లాలో దాదాపు 60 మందికి పైగా వైకాపా ప్రజాప్రతినిధులు రుణమాఫీ పొందిన వారిలో ఉన్నారు. గుంటూరు జిల్లాలోనూ వైకాపాకు చెందిన దాదాపు 10 మంది ప్రజాప్రతినిధులు రుణమాఫీ పొందారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క తుని నియోజకవర్గంలోనే 20 మందికి పైగా వైకాపా నేతలకు రుణమాఫీ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది వైకాపా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రుణమాఫీ పొందిన వారిలో ఉన్నారు. నెల్లూరులోనూ 10 మంది వరకు వైకాపా ప్రజాప్రతినిధులు రైతు రుణమాఫీ పొందిన వారు ఉన్నారు. నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి రుణమాఫీ విషయంలో విపక్షం చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.